కొత్త కాదు. మనము దాదాపు 10 సంవత్సరాలు 10th క్లాస్ వరకు ఎంత జాలీగా గడిపినామో అందరికీ తెలుసు. ఇప్పుడంటే ఈ ఫోన్స్ వచ్చి అందరు పిల్లలు అసలు ఎవరు స్కూల్కి వెళ్తున్నారు ఏంది అనేది తెలియకుండా ఉంది. కాకపోతే మనము చదువుకునే రోజులలో ఫిజికల్ యాక్టివిటీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేది. ఫోన్స్ లేదు కాబట్టి అప్పుడు మనం ఇంత సిన్సియర్గా కానీ పెద్దలంటే గౌరవం అంతా మనకు ఏర్పడ్డది. దానికి మనకు పునాది వేసింది మెయిన్గా మదన్ మోహన్ రావు సార్. 1990లో ఇక్కడికి వచ్చినప్పుడు మనది ప్రైమరీ స్కూల్గా ఉండే, ఇప్పుడు దాన్ని జడ్పీహెచ్ఎస్ గోపాలరావుగా సార్ అంచెలంచెలుగా తీసుకెళ్లారు. 1991 నుంచి 2005 ఆ సంవత్సరం వరకు సార్ ఇక్కడ నిరంతర కృషి చేస్తూ మన గ్రామ పెద్దలని వాలంటీర్స్ సార్స్ వాళ్ళ సహాయంతో ముందు వరుసలో 100% రిజల్ట్ వచ్చేలాగా తీర్చిదిద్దారు. అలాగే మన గోపాలరావుపేట స్కూల్ అంటే జగిత్యాల మండలంలోనే కాకుండా అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ఒక మంచి ప్రాముఖ్యత తీసుకొచ్చారు సార్. ఎందుకంటే ఐట్రిక్ 100% రిజల్ట్ స్టార్టింగ్ బ్యాచ్ నుండి స్టార్ట్ చేసి మనది ఐట్రిక్ బ్యాచ్ 100% రిజల్ట్ తోటి పాస్ అయ్యాను. అట్లాగే సార్ ఒకటి మనకు స్కూల్లో ఉన్నప్పుడు చెప్తుండే, దేవుని విగ్రహంలో తొక్కుడు బండ అనే ఒక సామెత చెప్తుండే. మనం రెండు ఒకటే కొండ నుంచి పుట్టిన రాయి అయినా కూడా నేనేమో మొక్కుతున్నారు, నన్ను మొక్కుతున్నారని తొలుచుకున్నా కాబట్టి ఇప్పుడు నేను దేవునిలాగా నేను మొక్కులు అందుకుంటున్నా. నువ్వు ఏం లేకుండా సుఖంగా ఉన్నావు కాబట్టి ఇప్పుడు నేను అందరు తొక్కుతున్నారని చెప్పి సామెత అట్లా సార్ మనకు చాలా సందర్భాల్లో చాలా చెప్పి ఒక్కొక్క స్టేజ్లో మనం ఎట్లా డెవలప్ కావాలనేది, ఈ కాంపిటేటివ్ యుగంలో ఎట్లా ముందుకెళ్ళాలనేది చాలా సార్లు వివరించారు.